సో డెఫినెట్గా బ్రో నేను ఏమనుకుంటున్నానే ఫౌజీ మూవీ గురించి ఒక మంచి అప్డేట్ చూశాను బ్రో. ఎందుకంటే అనిల్ రావుపుడినా కాదా అనిల్ రావుపుడి కాదు అను రావుపుడి గారు ఒక మంచి డైరెక్టర్ అనమాట. అంటే గతంలో సీతారామం సినిమా చూసాం కదా. సో అలాంటి డైరెక్టర్ ప్రభాస్ అన్న కాంబినేషన్లో చేస్తామన్నారు కానీ ఇంత త్వరగా వస్తుంది ఈ మూవీ అని నేను డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిగినంగా ఒక ఇన్స్టాగ్రామ్ చేసే ఒక అమ్మాయిని హీరోయిన్గా పెట్టడము ఈ సినిమాలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఇప్పటి వరకు ఇండియాలో ఆ రోల్ని ఎవరు టచ్ చేయలేదు. అలాంటి రోల్ని ప్రభాస్ అన్న భుజాల మీద మోయబోతున్నాడని మాకు హింట్ అయితే వచ్చింది. ఒక చిన్న పోస్టర్లో 100 అర్థాలు వెతుక్కోవచ్చు. టోటల్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తగలబెడతాడు ఆ ప్రభాస్ అన్న. సో అవి ఎలా తగలబెడతారనే మన సినిమాలో చూద్దాం. కానీ ఒక పోస్టర్లో 100 అర్థాలు చూపించవచ్చు. ఒక మిలిటరీ వ్యవస్థ నుండి ఎలాంటి పోరాటం చేయబోతున్నారు ఇండియా కోసము, స్వాతంత్రం కోసం ఎలా ఉండబోతుంది, బ్రిటిష్ వ్యవస్థను ఎలా నాశనం చేస్తారు అనేది ఈ మూవీలో చూపించబోతున్నారు. మరి సుభాష్ చంద్రబోస్గా చూపించబోతున్నారో తెలియదు, ఎలా చూపించబోతున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం బొమ్మ మాత్రం రచ్చ భయ్య రచ్చన అలా ఉంటుంది ఆ రోజు సినిమా రిలీజ్ రోజు. టాప్ హీరోయిన్లు ఉండగా అంటే ఇప్పుడు టాప్ హీరోయిన్లు తమన్నాను పెడితే చూస్తారా, బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక ఫేస్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో. రెగ్యులర్గా నువ్వు పప్పన్నం తింటావు, రోజు పప్పన్నం తినాలా? సండే ఎందుకు వచ్చినప్పుడు సండే వచ్చినప్పుడల్లా బిర్యానీ తింటావు, లేకుంటే చికెన్ మసాలా తెట్టుకొని చికెన్ తింటావు, రకరకాల కర్రీస్ తీసుకొని తింటావు నీకు నచ్చిన వస్తువు. సో అదిగినాక వేరు, అంటే అది డిఫరెంట్. అంటే రెగ్యులర్గా ఇప్పుడు దీపికా పదుకొనే హీరోయిన్లు కావచ్చు, బాలీవుడ్ టాలీవుడ్ ఏ హీరోయిన్ పెట్టినా రెగ్యులారిటీ ఉంటే చూడరు. కానీ కొత్తదనం ఉంది, ఆ ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది చూడు. ఆ ఫ్రెష్ కంటెంట్ ఉంటే ఆ అమ్మాయికి కొంచెం లుక్ బాగుంటుంది. దాంతోపాటు ప్రజలు అట్రాక్ట్ అవుతారు. ప్రభాస్ అన్న పక్కన సినిమా చేయడం అనేది అంత చిన్న విషయమేం కాదు. ప్రభాస్ అన్న వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనిపించింది నాకు. నిజంగా చూస్తుంటే గూస్ బంప్స్ తెలుసా ప్రభాస్ అన్న. నేను యాక్చువల్లీ ఫౌజీ మేకర్స్ వచ్చి మనకు ఇది చేస్తారు, మూవీ రిలీజ్ చేస్తారు, అంటే మూవీ పూజ చేస్తున్నారు నాకు అనుకోలే. వాళ్ళ ఫోటోలు రిలీజ్ అయినప్పుడు పెళ్లి చేసుకుంటే ఎంగేజ్మెంట్ అనుకున్నాను, నేను అలా అనుకున్నాను. కానీ ఈరోజు ఫౌజీ అప్డేట్ చూస్తుంటే నిజంగా ప్రభాస్ అన్న మాత్రం వేరే లెవెల్. ఇది చెప్తున్నా కదా, సలార్ కల్కి మాత్రం పనికిరాదు భయ్య. డెఫినెట్గా ఇప్పుడే 700-800 కోట్లు మార్కెట్ జరుగుతుంది. ఇప్పటికిప్పుడు టికెట్ బుక్ చేసిన ఫౌజీ కోసము. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలో అయితే మస్త్ అనిపించింది బ్రో, నాకే చాలా క్రేజీగా అనిపించింది. అలాంటి అందమైన అమ్మాయిని పెట్టుకొని ఇలాంటి వార్ సినిమాల్లో ఎలా ఉండబోతుంది? ఓకే మనం మృణాల్ ఠాకూర్ తీసుకున్నాము, గతంలో మనం చూసుకున్నాము సీతారామన్ సినిమా మృణాల్ ఠాకూర్. సో ఎంత బాగా కనెక్టివిటీ వచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నింగ్ ఆ సినిమా. అంటే అది వారే కదా, అలాంటి లవ్ స్టోరీ ఉండబోతుందా? డెఫినెట్లీగా అలాంటి లవ్ స్టోరీ ఉంటుంది. అది ఒక రియల్ స్టోరీ రియల్ ఫ్యాక్ట్ అయి ఉంటుంది. ఆ సినిమాలో ఏదో ఒక కంటెంట్, మంచి కంటెంట్ ఉంటుంది, డెప్త్ లింక్ ఉంటుంది అని ప్రభాస్ అని ఒప్పుకోడు. అది మనం చూస్తున్నాం కదా బ్రో. బ్రిటిష్ సామ్రాజ్యం అంటే బ్రిటిష్ ఒక కోట మీద ఉన్న జెండాని తగలబడుతుందంటే అక్కడ ఉన్న సామ్రాజ్యం సర్వనాశనం ఏంటంటే అక్కడ ప్రభాస్ అన్న తగలబెట్టిండని మీనింగ్. అర్థమైందా? ఆ చిన్న పోస్టర్లో 100 రకాల అర్థాలు వచ్చినాయి. అంటే ఆ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసేటోడే ప్రభాస్ అన్న. అంటే ప్రభాస్ అన్న ఎలా చూపించాడో, ఎంత క్రూరంగా మిలిటరీ వ్యవస్థలో ఎంత క్రూరంగా బ్రిటిష్ వాళ్ళని చీల్చి చెండాడిండో ఈ సినిమాలో చూపించబోతున్నానని నాకు డైరెక్ట్ హింట్ వచ్చేసింది భయ్య. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, ఎలా ఉండబోతుంది? ప్రభాస్ అన్న కట్అవుట్ ఏంది బ్రో, మిలిటరీ డ్రెస్ వేసుకుంటే అన్న లుక్ ఎట్లుంటుంది తెలుసా, గుద్దితే గిఫ్ అనాలి అట్లా ఉంటుంది. ప్రభాస్ అని ఏమంటారు బ్రో నువ్వు? అలా ఏం లేదు. ప్రభాస్ ఇంత ముందు చేసిన క్యారెక్టర్ అంటే ఇప్పుడు ఒక నిమిషం, గతంలో బాహుబలి చేసిండా? చేయలేదు కదా. గతంలో సలార్ చేసిండా? చేయలే కదా. గతంలో కల్కి చేసిండా? చేయలే కదా. అవన్నీ హిట్ కాలే. సో ఇది ట్రిపుల్ రెట్టింపు హిట్ ఉంటుంది. ప్రభాస్ గురించి నువ్వు తక్కువ చేసి నువ్వు ఎంత డిగ్రేడ్ చేయాలనుకున్నా ప్రభాస్ లెవెల్ ఏ మాత్రం పడిపోదు. అమ్మాయిలు పడి చస్తారు బ్రో. అమ్మాయిలు అంటే ప్రభాస్ పిచ్చి అంటే ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? ప్రభాస్ అంటే రొమాంటిక్ బ్రో. ఆ ఫీల్ ఉంటుంది బ్రో. నువ్వు నాకు అర్థమవుతలేదు ఆ ఫీల్. ఆ మిలిటరీకి వెళ్ళేటప్పుడు ఆ లవ్ బాండింగ్ మీద ఉన్న ఫీల్ ఉంటుంది చూడు. ఆ లవ్ ఫీల్ ఉండేది, ఆ ఫీల్ని మనం ఫీల్ అయ్యేలా, అంటే వాళ్ళతో పాటు సినిమా చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ని ఆ లవ్ని ఫీల్ అయ్యేలాగా
ఫీల్ అంటే సీతారామంలో ఆ లవ్ మనం ఫీల్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే బేబీ సినిమాలో ఆ లవ్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఆ స్కూల్లో జరిగిన లవ్ స్టోరీ కావచ్చు, ఆ అమ్మాయి లవ్ మోసం చేయడం కావచ్చు, మన లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక చోట జరిగే ఉంటుంది. ఆ ఫీల్ అనేది మనలో క్రియేటివిటీ పెంచుతాను. ఆ క్రియేటివిటీ పెంచితే ఆ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది అనుకుంటున్నా బ్రో నేనైతే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బ్రో? సీతారామంతో డైరెక్టర్ గారు ప్రూవ్ చేసుకున్నారు సినిమా తీసి లవ్ స్టోరీ. అదే కాన్సెప్ట్ అంతకు మించి ఉంటుందా ఇది? ప్రభాస్ అంటే దానికి ట్రిపుల్ రెట్టింపు ఉంటుంది బ్రో. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బ్రో. దల్కర్ సుమన్ ఎంత పెద్ద హీరో అంటే కొంచెం వాళ్ళ కన్నడలో మంచి హీరో, పెద్ద క్రేజ్ ఉన్న హీరో. కానీ ఈరోజు కల్కిలో ఎందుకు చిన్న పాత్ర చేసిండు? ప్రభాస్ అన్న లెవెల్ ఎలాంటిది? ప్రభాస్ అన్న కట్అవుట్ ఎట్లాంటిది? ప్రభాస్ అన్న కట్అవుట్ 5,000 కట్అవుట్ బ్రో, 5,000 కోట్ల కట్అవుట్ ప్రభాస్ది. నువ్వు చిన్న కట్అవుట్ అనుకుంటున్నావు, ప్రభాస్ అంటే చిన్నోడు అనుకుంటున్నాను. ప్రపంచ స్థాయిలో 6,000 7,000 ఫ్యూచర్లో 10,000 కోట్లు కలెక్ట్ చేసినా చేసే దమ్మున్న మొగోడు, ఏకైక దమ్మున్న మొగోడు ఈ ప్రపంచంలో హీరో మన ప్రభాస్ అన్న. డెఫినెట్లీ చెప్తున్నా. ఈ ఫౌజీ అనే ఈ పేరు ఏదైతే ఉందో, ఈ టైటిల్ మాత్రం ఇదే టైటిల్ ఫిక్స్ అయితే హైలైట్. రూమర్స్ అయితే ఉన్నాయి, ఇదే టైటిల్ ఫిక్స్ అయితే సినిమాకు మాత్రం వేరే లెవెల్. ఇంకొకటి పూనకాలే. ఓకే బ్రో, ఇప్పుడు అను రావుపూడి తీసిన సినిమాల్లో చాలా వరకు కొన్ని డిసప్పాయింట్ చేస్తాయి. ఒక సీతారామం తప్పితే మిగతా కొన్ని చూసుకుంటే డల్ గానే ఆడాయి. మరి ఇది ఎలా ఉండబోతుంది అసలు? సో డల్లుగానే ఆడాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో మన కల్కి వచ్చింది. కల్కి ఏంది మిషన్లు, ఏంది కోల, ఏంది బొమ్మలు, అది ఇది అన్నారు. 800 సంవత్సరాల ముందు జరిగేది ఇప్పుడు ఏం చూపించేది అనుకున్నారు. స్టార్టింగ్లో బోర్ కొడుతుంది, కానీ తర్వాత క్లైమాక్స్కి వచ్చి ఎట్లా ఉండదు. సో దీనికి ప్రభాస్ చిన్న స్టోరీని పట్టుకోడు బ్రో. ఏదో ఆది పురుష్ కొంచెం ఆగమైంది, కానీ నెక్స్ట్ సలార్ చూడు, ఏ మూవీ చూడు నువ్వు, వేరే లెవెల్ బ్రో. అది వేరే మన ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుంది డెఫినెట్లీ సినిమా. ఆ హీరోయిన్, ఆ ప్రభాస్ అన్న క్యారెక్టర్, వాళ్ళు రెండింటిని చూసుకుంటే మిస్ మ్యాచ్ ఎక్కడ అయ్యేది లేదు. డెఫినెట్లీగా ఇది ఒక 1,000 crores ఇప్పుడు ఓపెన్ చేసిన 30 సంవత్సరాల తర్వాత నీకు టికెట్స్ ఓపెన్ చేసిన, ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తామన్నా ఇప్పటికిప్పుడే 1,000 crores కొట్టే దమ్మున్న మొగోడు, ఏకైక వ్యక్తి. టాలీవుడ్, బాలీవుడ్, ఏ హుడ్ అయినా సరే ప్రభాస్ హుడ్ అన్నమాట. అంటే ఏమంటారు, ప్రభాస్ హుడ్డే. సో ఆ హుడ్కి తప్పకుండా బ్లాక్ బాస్టర్ వస్తుంది. ఇంకొకటి మూవీ హిట్ ఛాన్సెస్ ఏమైనా. ఫౌజీ చాలా కఠినమైనది. ఇన్స్టాలో తను రీల్స్ చూసారు ఎప్పుడన్నా? చూసా అంటే యాక్చువల్లీ నేను నిన్నటి నుంచి ఫాలో అవుతున్నా. ఆ అమ్మాయికి ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా చేసింది నిజంగా. ఇంకొకటి, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి హిందూ అమ్మాయి కాదు, ముస్లిం అమ్మాయి. క్యాస్ట్ కాదు, తెలుగు అమ్మాయి కాదు. అక్కడ క్యారెక్టర్ అనేది డిఫరెంట్ అవుతుంది. ఇక్కడ సీతారామంలో ఎలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి ఇలా పెట్టారో, ఫినిషింగ్ ఇచ్చారో, ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ కంటెంట్, అంటే ఆ కంటెంట్ చేసే, ఆ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే కంటెంట్ మనకు చాలా నచ్చుతుంది. అంటే ఆ కంటెంట్కి ఈ అమ్మాయి మ్యాచ్ అవుతుందని ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. తెలుసా నీకు? అలాంటి కంటెంట్ అమ్మాయి తప్ప ఎవరు చేయలేరు అనిపించింది నాకు. నిజంగా చాలా బాగున్నారు వాళ్ళ పేరు. డాన్స్ అద్దరు కొడుతుంటది. ప్రభాస్ మ్యాచ్ చేయగలరా మరి? ప్రభాస్ అనే డాన్స్ అవసరం లేదు బ్రో. అన్న లేపితే చాలు, అంతే. వేరే ఉంటుంది కాలు బ్రో. అన్న డాన్స్ గురించి చెప్తావా బ్రో? అన్న డాన్స్ చేయడు బ్రో. అన్న గుద్దుతే గిఫ్ అంటారు. ఇగో గుద్దుడు అనుకో 1/2 కిలోమీటర్ భూమిలోకి పాతుకుపోతాడు, కానీ డాన్స్ రాదు అన్నకి. అంత హైట్ కి డాన్స్ ఎట్లా వస్తాయి బ్రో? పొట్టుకున్న హీరోలు వాళ్ళు డాన్స్ చేశారు. ఇగో కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు అనుకో, రామ్ చరణ్ అన్న చేస్తాడు, ఎన్టీఆర్ అన్న చేస్తాడు, ఇంకా రామ్ చేస్తాడు, ఇలాంటి తోపు హీరోలు చేస్తారు. కానీ ప్రభాస్ హైట్ అయ్యింది కదా, ప్రభాస్ అన్న హైట్కి ఇట్లా వంగి డ్యాన్స్ చేయాలంటే కొంచెం కష్టమే. కానీ ప్రభాస్ అన్న ఎక్ లెవెల్. అలాంటి కంటెంట్ ఎవడు ఇయ్యలేరు. ప్రభాస్ని దమ్మున్న మొగడు బ్రో. దమ్మున్న ప్రభాస్ ఇప్పుడే 1,000 crores కలెక్ట్ చేస్తాయి.